ఇప్పుడు మనకు ఆశ్రయం ఎప్పుడు అవసరం? గెలిచాక. ఇక ఫైట్ చేయలేం అనిపించినప్పుడు ఏం చేస్తాం? పారిపోతాం. ఇప్పుడు సీన్ ఉందంటే ఫైట్ చేయడానికి శక్తి సరిపోక పారిపోతాను. ఇప్పుడు పారిపోతాక శక్తి సరిపోట్ల, దొరికిపోయేలా ఉన్నాం. అప్పుడు కావాలి ఆశ్రయం మనకి. యు గాట్ ద పాయింట్? ఆడితో యుద్ధం చేయలేకపోతున్నాం, అలాగని ఇక దొరికిపోయేలా ఉన్నాం. ప్రభువా ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అంటే ఆయన ఒక ఆశ్రయంగా మారిపోతాడు. అందులో జ్వరపడిపోతాం, ఇంకాడికి ఏసు రక్తం వేసే ఛాన్స్ ఉండదు. ఇక మా బాగా దొరికింది ఆశ్రయం, ఇందులో సెటిల్ అయిపోతాం. ఊరుకోడు. పచ్చి కగ్గల చోట్ల పరుండజే యుగ యుగాలు మేపడం. కొంచెం బలపడ్డ తర్వాత లేపి నానా లేగినాన్న అంటే ఏంటి ప్రభా అంటే యుద్ధం నేర్పుతాను. నాకెందుకు ప్రభా? నువ్వే సైన్యములకు అధిపతివి. ఉన్నాను నేను అధిపతినే, సైన్యం నువ్వే కదా పదా. వీడు లేగాల్సి వచ్చినట్టు అంటే తన గూడు కింద దాచి మనం సేద తీర్చి బలపడి శక్తినిచ్చి ఆరోగ్యం వచ్చి బలం వచ్చిన తర్వాత పనిగట్టుకొని యుద్ధం నేర్పి బలపరిచి ఆయుధాలు ఇచ్చి ఇక పద అంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీకు ఆశ్రయంగా ఉన్నాను. నా ఆశ్రయంలోకి వచ్చిన తర్వాత నన్ను బలపరిచాను, యుద్ధం నేర్పాను, పోరాటం నేర్పాను. పద ఇలా యుద్ధం చేయి. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏదో 2 పాటలు, 2 ఆరాధనలు, 2 ముక్కల వాక్యాలు నేర్చుకొని ఆ దేవునికి స్తోత్రం ఇలాగెలగా ఇదేం ఉండదు ఇక్కడ. యథాపత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ అలాగే ఉండదు. దేవునికి స్తోత్రం. చేతులకు యుద్ధమును వేళ్ళకు పోరాటం లేదు. ఎంతసేపు నువ్వు వేడుకో, మా తరపు నువ్వు చేయి అవ్వదు, నువ్వే పోరాడాలి. ఇది ఎంతసేపు కూడా అవతల కోట్లోకి బాల్ కొట్టేసి అవతల కూర్చొని చూస్తున్నాడు. కొడితే రెప్పపట్ల అవతలడు అమ్మాయి ఇక్కడ ఆడు కొడతాడు. ఇటు అమ్మాయి కొట్టేసాను కూర్చుని టీ దగ్గర తగ్గవదు. నువ్వు కొట్టిన చేపలు మళ్ళీ వస్తుంది వెనక్కి. గేమ్ తెలియదేటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము వారియర్స్, సైనికులు, యుద్ధం చేయాలి, పోరాడాలి పరిస్థితులతో. కనుక ఏదో మరి ఇప్పుడు కొత్తగా బయలుదేరా, మరి అప్పుడే మీరు ఇలాంటి మాటలు చెప్పి ఎదరగొట్టే. కొంతకాలం బలపడిన తర్వాత నువ్వు బాగా బలపడిపోతే యుద్ధం చేయలేవు. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేయి. అర్థమైన వాళ్ళకి అందరికీ వందనాలు. నేను మరి ఎక్కువ చెప్పకూడదు. దేవుని స్తోత్రం. కొంతమంది ఇప్పుడే కదండి వస్తున్నాం, బయలుదేరినప్పుడే యుద్ధ సన్నద్ధులై రావాలి. ఒకటి మాత్రం నిజం, నువ్వు నిజంగా బలహీనుడు అయితే, నిజంగా అలిసిపోతే, నిజంగా పోరాడలేని స్థితి నీకు వస్తే నీ కర్మ నువ్వు సావు అని చెప్పే రకం కాదు యేసు ప్రభు. ఆ మూమెంట్ వస్తే మాత్రం నేను గుడారమై తను షీల్డ్ చేసుకుంటాడు, కాపాడుకుంటాడు, నిన్ను ఎలాగైనా గెలిపిస్తాడు. ఓపిక వచ్చాక మాత్రం తప్పకుండా యుద్ధం చేయమని చెప్తాడు. ఇందులో డౌట్ అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. సంసోన్ లాంటోడు బేబచ్చ యుద్ధాలు చేసి, భీకరం యుద్ధాలు చేసి ఒక దశలో దాహానికి తట్టుకోలేక చచ్చిపోతానేమోనని అప్పటికి 1000 మందిని చంపాడు. సర్దాలు నిరిచవతలు పడేశాడు. పెద్ద ఆ శవాలను ఒక దగ్గర వేస్తే కొత్తగా కొండ తయారైందట. ఆ దారిలో ఇక్కడ కొండలేదే, ఇప్పటికిప్పుడు కొండ పుట్టేసిందండి. లిటరల్గా మోసపోయాడంట ఒకడు. చూస్తే శవాలు గుట్టది. ఓరి నాయనో అని ఆశ్చర్యపోయారు. అంత యుద్ధం చేసిన తర్వాత వీడు ఎంతమందిని వచ్చినా చంపేస్తానని ఈసారి ఇంకో 1000 మంది తయారై వచ్చేప్పటికి మనోడికి 1000 మందిని పోరాడి యుద్ధం చేసి అలసిపోయి దాహం అవుతుంది కదా, వాటర్ లేవు. ఇంకా నా వల్ల కాదని కింద పడిపోయి, ప్రభా ఇన్ని యుద్ధాలు చేశాక నీ కొరకు ఎంత పోరాడి కాళ్ళ చేతులు చచ్చిపోవటమేనా, నా బతికేంటి ప్రభా అని నేల మీద పడి ఏడుస్తుంటే అతని పక్కనే నేలను చీల్చి నీటి బొగ్గ పొగించి తాగురన్నాడు యేసు ప్రభు. నీకు ఆ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు తాగిపించాడు నీళ్ళు, ఎందుకు నేల చీల్చాడు, ఎందుకు నీటి బొగ్గు పుట్టించాడు, ఎందుకు దప్పి తీర్చాడు, మళ్ళీ పోరాడతావని. చచ్చిపోతున్నప్పుడు తెలుసు తీర్థం పోసినట్టు కాదు అది. లే మళ్ళీ నిలబడు వాడు. అయితే భక్తులకి ఏం కావాలంటే, ప్రభు నేను అలసిపోయాను ప్రభు, కొంచెం 2 సుక్కలే తెలిపోతాను. ఆ రకం సెట్ అవ్వదు. నీకు జీవ జల బుగ్గలు పుట్టించి, నూతన సత్వాన్ని కలిగించి, మునుపడ్డ గడ్డదిక్కుముగా పోరాడే శక్తిని నిలబెట్టి, అయిపోయాడ్రా పడిపోయాడు అనుకొని వస్తున్న వాడికి ఎదురుగా లేపి నిలిపి యెహోవా యుద్ధములు జరిగించి వాడికి నన్ను మార్చి వాడుకుంటాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా స్తుతి నందునుగాక.